హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి చెయ్యి టవల్స్ కప్పింది అనుకుంటున్నారా? ఏం లేదండి, బతుకమ్మ పువ్వు తంగిడి పువ్వు అనమాట. సో తంగిడి పువ్వు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. బతుకమ్మకి ఫేమస్ అనమాట తంగిడి పువ్వు. అది సిటీలో ఉన్న వాళ్ళకి దొరకదు, కానీ మా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అసలు ఫ్రీగా అనమాట, చాలా మంచిగా దొరుకుతుంది అనమాట. ఫ్రెష్ది దొరుకుతుంది మాకు. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో. అంటే మాకు దొరకదు అనేసి, అంటే పల్లెటూరులో చాలామంది పేరుస్తారండి, బతుకమ్మని చేస్తారు. సో దొరకదు అనేసి ముందు రోజే మేమైతే చాలా ప్రిపేర్డ్గా తెచ్చి పెట్టుకుంటాం. ఎర్లీ మార్నింగ్ చీకట్లోనే వెళ్తాం కదా, సో మంచు అనేది ఉండి తడి తడి ఉంటుంది. సో ఇట్లా అయితే ఆరబెట్టుకోవాలి ఫస్ట్. వాటర్ అనేది మొత్తం మంచి ఫ్రెష్గా అయిన తర్వాత ఇలా సపరేట్గా మంచిగా ఎల్లోవి పువ్వులు తెంపి అయితే కట్టలు కట్టుకోవాలి. కొంతమంది అమ్మే వాళ్ళేమో ఆకులు కూడా కట్టి అమ్ముతారు, కానీ మాకు ఇక్కడ దొరుకుద్ది కాబట్టి మేమైతే తెచ్చుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా అయితే మంచిగా ప్రతి ఒక్క కొమ్మకి ఆకులు అనేవి, పువ్వులు అనేవి తీసేసి ఆకులు అనేవి సపరేట్ చేసేసి మంచిగా కొంచెం చేతికి అబ్బేంత కొంచెం లావుగా ఒక కట్టలాగా చేసుకొని తర్వాత అయితే మనం కట్టు కట్టుకోవాలన్నమాట. ఇది తంగేడు పువ్వు అనేది అడుగు వరుసకి వస్తే మాత్రం బతుకమ్మ అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట. సో అడుగు వరుసకి మాత్రం సరిపోయేటట్టు అయితే చూసుకుంటాం మేము. సో ఈ బతుకమ్మ సీజన్లో అయితే తంగేడు పువ్వు అనేది దొరకడం అయితే కష్టం. సో మేమైతే 2 days ముందే తెచ్చి పెట్టుకొని ఇలా కట్టలు కట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. అప్పుడైతే ఏ దేవుల అంటే ఏ ప్రాబ్లం ఉండదు మాకు. అయ్యో పువ్వు లేదే అని డౌట్ అనేది ఉండదు కదా. సో 2 days ముందు అయితే తెచ్చి పెట్టుకుంటాం. ఇక నెక్స్ట్ ఏమంటారు, ఫస్ట్ ముందు వీడియోలో ఉన్నది టేక్ పువ్వు అనమాట. టేక్ పువ్వు కూడా తెచ్చుకొని దానికైతే కలర్స్ వేసుకుంటే అది ఒక 3-4 steps వచ్చేలాగా చూసుకుంటాం అనమాట. అండ్ గునుగు కూడా దొరుకుతుంది అనమాట. గునుగు పువ్వు కూడా ఉంటుంది, అదైతే వీడియో తీయలేదు. సో బతుకమ్మ చేస్తా కదా, సద్దుల బతుకమ్మ, ఆ వీడియోలో ఉంటుంది. అది కట్టలు కట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదనమాట, నాకు టైం లేకుండే ఫాస్ట్గా చేసేసిన. సో ఇందులో అయితే చూపిస్తలేదు. సో ఈ విధంగా చేతికి అబ్బేలాగా మంచిగా పువ్వులు అయితే తెంపేసుకొని ఇలా కట్టలు కట్టేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3 days వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అదే రోజు దొరకాలంటే దొరకదు. అమ్మాయి వాళ్ళైతే ఆకులు అట్లా కట్టి అమ్ముతారు కదా, మనకైతే మంచిగా దొరుకుద్ది. సో కష్టపడాలి దానికి కూడా, మళ్ళీ దొరకదు కదా. సో ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇట్లయితే మా ఆయన, మా మామయ్య, మా నాన్న అయితే ఇట్లా పోయి తెచ్చిరనమాట. కొంచెం అంటే ముగ్గురు 3 వైపులో వెళ్తేనే ఆ మాత్రం దొరికింది, లేకపోతే దొరకకపోవన్నమాట. సో ఈ విధంగా అయితే కట్టలు కట్టుకొని ఇట్లా అన్నీ చాలా అయిన తర్వాతకి అంటే ఒక వరుసకు వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడే బతుకమ్మ అనేది వెడల్పు వస్తుంది. అడుగు వరుస కాబట్టి చాలా కట్టలు కావాలన్నమాట. చూడండి ఇన్ని అయితే కావాలన్నమాట. ఇన్ని అయితే నాకు ఒక అడుగు వరుసకు వస్తుంది అనమాట. సో ఇదైతే ఎంగిల్ పువ్వు బతుకమ్మ వీడియో. నేను సద్దుల బతుకమ్మకి అయితే ఇంకా చాలా ఉందన్నమాట, అదైతే వీడియో తీయలేదు. అవైతే 2 వరుసలకు వచ్చేలాగా చాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. సో మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.